నిధి అగర్వాల్ ఈ హాట్ బ్యూటీకి సౌత్ ఇండియాలో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో తనదైన శైలిలో రాణిస్తూ దూసుకుపోతుంది. అయితే ఈమెకి బ్యాడ్ టైం వెంటాడుతుందా అనే అనుమానాలు ఆమె అభిమానుల్ని కరవలు పెడుతున్నాయి. సవ్యసాచి సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత అఖిల్ అక్కినేనితో చేసిన మిస్టర్ మజ్నుతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో అలరించకపోయినా రామ్ పోతినేనితో చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ ఒక్క హిట్తోనే ఆమె టాలీవుడ్లో తనదైన గుర్తింపు సంపాదించింది. తర్వాత తక్కువ చిత్రాల్లో నటించిన తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. కాగా 2022 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నిధి ప్రస్తుతం పవన్ కళ్యాణ్తో నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం కోసం 5 సంవత్సరాల టైం కేటాయించడంతో పాటు ప్రమోషన్లను తన భుజానపై మోసుకున్నా కానీ ఆమెకి ఉపయోగం మాత్రం శూన్యమనే చెప్పాలి. గ్లామర్ ట్రీట్ ఇచ్చిన, వయ్యారాలు ఒలకబోసిన సినిమా బోల్తా కొట్టడంతో ఆమెకు మైనస్ అయ్యింది. ఇవి పక్కన పెడితే కాస్త రూట్ మార్చి హీరోయిన్స్ ఐటెం భామలుగా అదరకొడుతున్న తరుణంలో మిరాయిలో నిధి స్పెషల్ సాంగ్కు స్టెప్పులేసింది. యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా, ఈగల్ ఫేమ్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ చిత్రం రిలీజ్ అయింది. ఇందులో విలన్ గా మంచు మనోజ్ నటించగా యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్ గా చేసింది. సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ తో పాటు జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా మొదటి రోజే 27 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. కానీ సినిమా లెంత్, ఫ్లో మిస్ కథలో ఇరికించినట్లుగా ఉంటుందని నిధి ఐటెం సాంగ్ ను ఎడిటింగ్ లో తీసేశారు మేకర్స్. అంతేకాకుండా వైబ్ ఉంది సాంగ్ కూడా కట్ చేసేశారు. దీంతో సినిమాల విషయంలోనే కాకుండా ఐటెం సాంగ్ మ్యాటర్ కూడా ఇలా బెడిసి కొట్టిందని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీంతో ఈమె ఆశలన్నీ ఇప్పుడు ప్రభాస్, రాజాసాబ్ మీదే ఉన్నట్టు చెప్తున్నారు. ఈ మూవీ కోసం కూడా దాదాపు 3 ఏళ్ల నుంచి కష్టపడుతోంది నిధి అగర్వాల్. మరి డార్లింగ్ అయిన ఈ బ్యూటీకి హిట్ ఇస్తాడేమో చూడాలి.